ఏపీలో ఏకైక విపక్షంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబుకు ఓటమి ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా పెద్ద సర్వే ఒకటి నిర్వహించింది. ఈ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ చూశాక జగన్ నోట మాట రాలేదట. 2019 ఎన్నికల బరిలోకి దిగడానికి డిసైడ్ అయిపోయిన జనసేన ఇటీవల ఓ సర్వే నిర్వహించిందట. ఆ సర్వే ఫలితాలు జనసేనతో పాటు జగన్ ని కూడా షాక్ కి గురి చేశాయట. ఆ సర్వే ప్రధాన ఉద్దేశం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది తెలుసుకోవడమే. జనసేన నిర్వహించిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 71, జనసేనకు 65, వైసీపీకి 39 స్థానాలు వస్తాయని తేలిందట. అంతటి సానుకూల ఫలితాలు ఊహించని జనసేన కూడా సర్వే రిజల్ట్ షాక్ అయ్యిందట. పార్టీ నిర్మాణం, అభ్యర్థుల ఎంపిక బాగా ఉంటే ఇంకొన్ని స్థానాలు సాధించగలమని జనసేన అంచనా వేస్తోందట. అయితే జగన్ మాత్రం ఈ సర్వే ఫలితాల గురించి తెలుసుకుని కాసేపు బెంబేలెత్తి ఆపై ఈ సర్వే జరిగింది నిజమేనా అని డౌట్ వ్యక్తపరిచారట. లేని సర్వే ఉన్నట్టు తనని కంగారు పెట్టొద్దని విషయం మోసుకొచ్చిన సన్నిహితులతో చెప్పారట. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఢంకా బజాయించి చెప్పారట. ఆ ఎపిసోడ్ అయిపోయాక ఇంకో నేతని పిలిచి ఆ జనసేన సర్వే వివరాలు సమగ్రంగా కనుక్కోమని ఆదేశించారట. మరి ఆయన ఎలాంటి కబురు జగన్కి అందిస్తాడో చూడాలి. మొత్తానికి పవన్ సర్వేతో జగన్కి నోటమాట